హాయ్ హలో ఎన్నికల ముందర వైసీపీ పార్టీ ప్రతిపక్షాలకు చెక్ పెట్టి మరీ దూసుకు వెళ్తున్నది. ఇప్పటిదాకా 3 సిద్ధం సభలు నిర్వహించారు. అవి ఎంత విజయం పొందాయో మనకందరికీ విదితమే. మార్చి 3న జరగవలసిన సిద్ధం ఆఖరి సభ మార్చి 10కి వాయిదా పడినట్లు మనకు అందిన సమాచారం. ఇప్పటిదాకా 3 సిద్ధం సభలు, మొదటి సభ భీమిలి, రెండవ సభ దెందులూరు, మూడవ సభ రాప్తాడులో జరగగా ఆఖరిది చివరిదైనటువంటి 4వ సభ ఒంగోలు సమీపంలో మేదరమెట్ల దగ్గర 100 ఎకరాల స్థలంలో మార్చి 10న జరగబోతున్నట్లు విజయసాయిరెడ్డి గారు కాసేపటి క్రితం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సభకు మొత్తం 15 లక్షల మంది జగనన్న సైనికులు హాజరవబోతున్నారని ఆ పార్టీ వర్గాల వినికిడి. ఈ సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ జిల్లాల నుంచి పార్టీ సమన్వయకర్తలు, ప్రజలు సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఆఖరిది చివరి సిద్ధం సభ కాబట్టి ఈ సభలో సీఎం జగన్ రాష్ట్ర ప్రజానికానికి, తన క్యాడర్ కి తన ప్రభుత్వం చేసిన మంచి పనులు వివరించబోతున్నారు. అయితే ఈ సభకు వచ్చే ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది, ఆటంకం లేకుండా సుజావుగా సభలు జరపాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నారు. ఈ సభలో పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి వివరించబోతున్నారు. బహుశా మార్చి 13, 14 తారీఖుల్లో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రకటన ఉండవచ్చని చెప్పి, అదే విధంగా ఏప్రిల్ 2nd వీక్ లో ఎన్నికలు ఉండవచ్చని ఊహాగానాలు ఊపందుకున్నాయి. మార్చి 10వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ మొదలై 5 గంటల వరకు, 5:30 వరకు ముగుస్తుందని చెప్పి తెలియజేశారు. ఈ సభ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో పర్యటన చేస్తారని, ప్రజలకు వారి పరిపాలన గురించి వివరిస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి గారు మీడియా సమావేశంలో తెలియజేశారు. See you friends, see you next video.